మొదటి ప్రశ్న, వాట్ మైల్ స్టోన్ డిడ్ ఆర్య సమాజ్ సెలబ్రేటెడ్ ఇన్ 2025? 2025లో ఆర్య సమాజ్ ఏ మేలురాయిని జరుపుకుంది? సరైన సమాధానం ఆప్షన్ సి 115 ఇయర్స్. రెండో ప్రశ్న, విచ్ సిటీ విల్ హోస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026, మిలాన్ 2026 అండ్ ఇండియన్ ఓషియన్ నేవల్ సింపోజియం కాన్క్లేవ్ టుగెదర్? IFR 2026, మిలాన్ 2026 మరియు అయాన్స్ కాన్క్లేవ్ కు ఏ నగరం కలిసి ఆతిథ్యం ఇస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ సి విశాఖపట్నం. మూడో ప్రశ్న, హూ బికేమ్ ది సెకండ్ ఇంటర్నేషనల్ మాస్టర్ ఇన్ చెస్ ఫ్రమ్ పంజాబ్? పంజాబ్ నుండి చెస్లో రెండో అంతర్జాతీయ మాస్టర్ ఎవరు అయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ బి నమిత్బీర్ సింగ్ వాలియా. నాలుగో ప్రశ్న, వాట్ ఇంటర్నేషనల్ అబ్జర్వ్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 1st November? నవంబర్ 1న ఏ అంతర్జాతీయ ఆచరణ జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ బి వరల్డ్ వ్యాగన్ డే. ఐదో ప్రశ్న, వాట్ ఇనిషియేటివ్ ఇన్ ది ఇండియన్ గవర్నమెంట్ యూజింగ్ టు మ్యాప్ హైవే యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్స్? హైవే ప్రమాద బ్లాక్ స్పాట్స్ ను మ్యాప్ చేయడానికి భారత ప్రభుత్వం ఏ చొరవను ఉపయోగిస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ EDAR IRAD సిస్టమ్. ఇక్కడ మనం EDAR కి ఫుల్ ఫామ్ చూసినట్టయితే ఎలక్ట్రికల్ డీటెయిల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్ అని అర్థం. IRAD అంటే అర్థం ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ సిస్టమ్ అని అర్థం. ఆరో ప్రశ్న, హౌ మెనీ మెడల్స్ యాజ్ ఇండియా ఓన్ ఇన్ ది ఆసియా యూత్ గేమ్స్ 2025? ఆసియా యూత్ గేమ్స్ 2025లో భారతదేశం ఎన్ని పథకాలు గెలుచుకుంది? సరైన సమాధానం ఆప్షన్ బి 48 మెడల్స్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇండియా టోటల్ 48 మెడల్స్ రావడం జరిగింది. 13 గోల్డ్, 18 సిల్వరు, 17 బ్రాంజు ఏషియన్ యూత్ గేమ్స్ లో వచ్చాయని చెప్పొచ్చు. ఏడో ప్రశ్న, అకార్డింగ్ టు ది లాన్సెట్ రిపోర్ట్ హౌ మెనీ ఎస్టిమేటెడ్ డెత్స్ హ్యావ్ అక్కర్డ్ ఇన్ ఇండియా డ్యూ టు PM 2.5 పొల్యూషన్ ఇన్ ద ఇయర్ 2022? లాన్సెట్ నివేదిక ప్రకారం 2022లో PM 2.5 కాలుష్య కారణంగా భారతదేశంలో ఎన్ని మరణాలు సంభవించాయి? సరైన సమాధానం ఆప్షన్ డి 17 లక్షలు 17 lakhs. ఎనిమిదో ప్రశ్న, వాట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ద ఫుల్లీ డిజిటల్ మెరైన్ ఫిషరీస్ సెన్సస్ లాంచ్డ్ ఇన్ ఇండియా? భారతదేశంలోని ప్రారంభించబడిన పూర్తి డిజిటల్ మెరైన్ ఫిషరీస్ సెన్సస్ యొక్క లక్ష్యం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ ఏ రిజిస్టరింగ్ ఫిషర్మ్యాన్ ఆన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. తొమ్మిదో ప్రశ్న, ది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ has announced the inclusion of AI in the school curriculum from which classroom? ఏ తరగతి గది నుండి పాఠశాల పాఠ్యాంశాల్లో AIను చేరుస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ప్రకటించారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ క్లాస్ 3rd. పదో ప్రశ్న, నమిత్బీర్ సింగ్ వాలియా బిలాంగ్స్ టు విచ్ స్టేట్ హూ హ్యాస్ రీసెంట్లీ బికమ్ అన్ ఇంటర్నేషనల్ మాస్టర్? నమిత్బీర్ సింగ్ వాలియా ఏ రాష్ట్రానికి చెందినవాడు? అతను ఇటీవలే ఇంటర్నేషనల్ మాస్టర్ అయ్యాడు. సరైన సమాధానం ఆప్షన్ బి పంజాబ్. ఈయన చెస్లో ఇంటర్నేషనల్ మాస్టర్ కింద నిలిచాడని చెప్పొచ్చు. 11వ ప్రశ్న, వాట్ యాజ్ dictionary.com చూజ్ యాజ్ ద వర్డ్ ఆఫ్ ది ఇయర్ ఫర్ 2025? 2025 కోసం వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా dictionary.com దేనిని ఎంచుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ డి 67. 12వ ప్రశ్న, ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇండియా యాజ్ ఎక్స్పోర్టెడ్ GI ట్యాగ్డ్ ఇండి అండ్ పులికుడి లెమాన్స్ ఫర్ ద ఫస్ట్ టైం టు విచ్ కంట్రీ? భారతదేశం మొట్టమొదటిసారిగా GI ట్యాగ్ చేయబడిన ఇండి మరియు పులికుడి నిమ్మకాయలను ఏ దేశానికి ఎగుమతి చేసింది? సరైన సమాధానం ఆప్షన్ బి యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్ అని మనం చెప్పొచ్చు.
13వ ప్రశ్న, రీసెంట్లీ ది హిందీ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది నవల్ ది లాస్ట్ డే హ్యాస్ బీన్ పబ్లిష్డ్ అండర్ విచ్ నేమ్? ఇటీవలే ది లాస్ట్ డే నవల్ యొక్క హిందీ అనువాదం ఏ పేరుతో ప్రచురించబడింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, లాస్ట్ డేస్. 14వ ప్రశ్న, ది 34th గాద్రి బాబాయన్ ద మేళా హ్యాస్ బీన్ హెల్డ్ ఇన్ విచ్ స్టేట్? 34వ గాద్రి బాబాయన్ ద మేళా ఏ రాష్ట్రంలో జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, పంజాబ్. 15వ ప్రశ్న, వెన్ హ్యాస్ ఇస్రో లాంచ్డ్ ది CMS-3 శాటిలైట్? ఇస్రో CMS-3 ఉపగ్రహాన్ని ఎప్పుడు ప్రయోగించింది? సరైన సమాధానం ఆప్షన్ డి, 2 నవంబర్ 2025. ఇక్కడితో ఈరోజు అప్డేట్స్ అయితే కంప్లీట్ అవ్వాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. అదేవిధంగా మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.